హాయ్ అండి అందరికీ. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి అసలు టైమే ఉండట్లేదు. ఎంత మార్నింగ్ లేచినా కానీ టైమే సరిపోవట్లేదు. అసలు రోజులో 24 అవర్స్కి ఇంకో 2-3 అవర్స్ ఎక్కువ పెంచితే బాగుండు అనేలాగా అయిపోయింది. రెస్టే లేకుండా అయిపోయింది. ఒకరు స్కూల్కి వెళ్ళగానే ఇంకొకరు స్కూల్కి వెళ్తారు, ఒకరు రాగానే ఇంకొకరు వస్తారు. అదే అయిపోయింది. పడుకోబెట్టడము, మళ్ళీ లేవడము, మళ్ళీ స్నాక్స్ వేయడము, మళ్ళీ లంచ్, ఇదే అయిపోతుంది. మనిషికి ఒకలాగా వండి పెట్టాలి అంటే ముగ్గురు ఇంట్లో ఉంటే వాళ్ళకి ముగ్గురికి ఒకటేలాగా తినరు. ఎవరికి నచ్చింది వాళ్ళకి వండి పెట్టాలి. అసలు కిచెన్లోనే అయిపోతుంది జీవితం మొత్తము. హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతాయా అనిపించింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు హాలిడేస్ వస్తే 2 డేస్ హాలిడే వస్తే అయిపోతుండే అనిపించింది. మార్నింగ్ అయితే కిచెన్లో స్టవ్కి మాటలు వస్తే ఎంత తిట్టుకునేదో అసలు. ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా అయిపోతుంది. ఆల్మోస్ట్ 9 వరకు కూడా కిచెన్లోని స్టవ్ దగ్గరనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాను. సడన్గా లేచి టైం అవుతుంది, వీడియో పెట్టాలి ఇంకా అని చెప్పేసి హడావిడిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏదైనా కుక్కర్లో చేయాలి వంటలు అంటే మాత్రం చాలా భయం అవుతుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా కుక్కర్లు వెళ్తున్నాయి. స్టీల్ కుక్కర్స్ తీసుకోవాలి ఎప్పటి నుండో అనుకుంటాను, వీలవ్వట్లేదు. ఒకసారి వీలు చేసుకొని వెళ్ళి కుక్కర్స్ తీసుకొచ్చుకోవాలి. పాత కుక్కర్స్ చాలా రోజులు అవుతుంది, ఒక్కోసారి విసిగిస్తున్నాయి. ఒక్కోసారి వాచర్ బాగుండట్లేదు, విజిల్ రావట్లేదు. 3 టైమ్స్ అయితే విజిల్ రాక మాడిపోయింది కూడా. ఇంకా ఒక సైడు పప్పు పెట్టేశాను. నెక్స్ట్ మక్కనకి మార్నింగ్ ఫ్రై చేస్తున్నాను. నైట్ ఇంకొకవేళ మర్చిపోతే స్నాక్స్కి మార్నింగే టైమే ఉంటుంది కదా, ఎట్లాగో మార్నింగే లేస్తాను కదా అని అప్పటికప్పుడు మక్కన నేను జస్ట్ దాన్ని గీ వేసి దాంట్లోకి పూల్ మక్కన వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి వేయిస్తాను అంతే. పిల్లలు కదా, చిన్నపిల్లలు కాబట్టి సాల్ట్ ఒకటే వేస్తాను. బాగా అలవాటు పిల్లలకి అది తినడము. చాలామంది పిల్లలకి ఇష్టంగా తినరు. బట్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి దాన్నే వైట్ పాప్కార్న్ అని చెప్పి తినిపించడం అలవాటు చేశాను కాబట్టి ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పప్పుకి తాలింపు వేస్తున్నాను. మన గోంగూర పప్పు ఎప్పుడైనా కానీ పప్పు ఎలా ఉడికించుకున్నా కానీ తాలింపు అనేది మస్ట్ అండ్ షుడ్. వెల్లుల్లి వేసి ఎండుమిర్చి వేసి తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రోజే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సద్దన్నం చేశాను, కొంచెం ఉప్మా కూడా చేశాను. సమ్మర్లో అయితే వీక్లీ 3 టైమ్స్ పెట్టాను సద్దన్నము. ఇప్పుడు ఏంటంటే వెదర్ కొంచెం కూల్ అయిపోయింది కాబట్టి అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. పిల్లలకి ఇలా సద్దన్నం పెట్టడం వల్ల డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు పెడితే ఏం కాదు. బట్ ఏంటంటే మా పెద్ద పాపకి రీసెంట్గా ఇలా సద్దన్నం పెట్టాను, తనకి కోల్డ్ అయింది. ఇప్పుడు పిల్లల్ని వెదర్ చూసుకుంటూ పెట్టాలి. సద్దన్నం పెట్టిన రోజు ఎన్ని ముచ్చట్లు చెప్పాలో పిల్లలకి చెప్తే అస్సలు వినరు. అంటే వాళ్ళకి మా పెద్ద పాపకి అంత ఇష్టంగా తినదు కర్డ్ రైస్. పాలైనా పెరుగైనా కొంచెం తక్కువే తను. నా ఫోర్స్తోని ఎక్కడ అమ్మ ఫీల్ అవుతుందో అని కొంచెమైనా తింటుంది. ఈ స్కూల్స్ ఏమో కానీ మార్నింగే ఉండడం వల్ల పిల్లలకి టిఫిన్స్ అయినా ఏదైనా తినాలి అనుకుంటే మార్నింగే తినాలి కదా. ఇంకా వాళ్ళకి హడావిడైపోతుంది. కొందరు పిల్లలు బస్కి వ్యాన్కి అలా వెళ్తారు కదా, ఇంకా వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. కొంతమంది పిల్లలేమో ఏ టైంకి ఏది తిన్నా కానీ అడ్జస్ట్ అయిపోతారు. మా పెద్ద పాప కొంచెం ఏదైనా తినగానే వెహికల్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతుంది. చిన్న పాపకు అలాంటిది ఏం లేదు, ఏ టైంలో ఏది తిన్నా కానీ వామిటింగ్స్ అనేది ఉండదు వెహికల్ ఎక్కినప్పుడు. ఇంకా పాలు పెరుగు ఇలాంటివి అయితే అసలుకి చెప్పాల్సిన అవసరమే లేదు. డైలీ పాలన్నము పెరుగన్నం తినాలంటే ఎంత హ్యాపీగా తింటుందో. కర్రీస్ కూడా అవసరం లేదు అన్నట్టు తినేస్తుంది పెరుగన్నం అయితే. కానీ చెద్దన్నంలో ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లా వేస్తాం కదా, అలాంటిది స్మెల్ వస్తుంది అంటుంది. ఇంకా వాళ్ళ కోసం వచ్చేసి నేను ఇంకా వేయకుండా నైట్ ఇంకా అవే నార్మల్గానే తోడుబెట్టేస్తున్నాను. చెద్దన్నం అంటే అవే వేస్తాను కదా, నేనైతే ఇంకా పిల్లలకి ఇష్టం ఉండట్లేదు కదా, అట్లా స్మెల్ ఉంటున్నారు కదా అని చెప్పేసి పెట్టట్లేను. కానీ అవి ఉంటేనే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కదా. మీలో ఇంతకు ముందుకు అసలు తినకపోయేదాన్ని. ఇలా చాలా ఎక్కువ వేసుకొని అన్నంలో తోడు పెట్టేసుకుంటే బాగుంటుంది. కానీ కొంచెమే పాలు వేసుకొని అన్నం ఎక్కువ వేసి పెట్టుకుంటే అసలు బాగుండదు సద్దన్నము. పిల్లల్ని స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా పడుకోమంటే పడుకుంటున్నారు, అలసిపోతున్నారు. మార్నింగ్ 7 o'clock 6:30కి అలా లేస్తున్నారు కాబట్టి స్కూల్కి వెళ్ళి రాగానే పడుకుంటున్నారు. పడుకొని లేచిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాను. కంపల్సరీ పాలు తాగుతారు. చాకోస్ అంటే ఎప్పుడో ఒకసారి, కానీ పాలు అయితే ఇంకా కంపల్సరీ. ఇంకా స్నాక్స్లోకి వచ్చేసి అప్పాలని, మురుకులని, సకినాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఏకాదశి వస్తుంది కదా, ఆ టైం దగ్గరలోనే ఉంది, ఎందుకులే అని ఇప్పుడు చెయ్యట్లేదు. ఇంకా డైలీ ఏ పూట కాపుటనే అవుతున్నాయి కర్రీస్. ఒకసారి చేసింది మళ్ళీ ఇంకొకసారి ఉండట్లేవు. ఎగ్స్ బాయిల్డ్ చేసి కర్రీ చేద్దామని చెప్పేసి బాయిల్డ్ చేస్తున్నాను.
పిల్లలకి ఇంకా చదవడం స్టార్ట్ అయిపోయింది, స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళ హోంవర్క్లో వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలైనా కానీ ఎంతో హోంవర్క్ ఇస్తారు, 2-3 పేపర్స్ ఒక్కొక్క బుక్లో ఇస్తారు కదా. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి బ్రేక్ వచ్చింది కాబట్టి పిల్లలకి చేయడం కూడా కొంచెం స్లోనే అవుతుంది. ఇంకా 1 మంత్ 2 మంత్స్ అట్లా అయిపోతే ఇంకా ఫాస్ట్గా పిల్లలు కూడా హోంవర్క్ ఫాస్ట్గా చేసేసుకుంటారు కదా. నైట్ డిన్నర్లోకి బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసి ఇలా ఆనియన్స్ తాలింపు లాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత బాయిల్డ్ చేసుకొని కట్ చేసుకున్నవి ఉంటాయి కదా ఎగ్స్, ఇంకా వాటిని వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా బాయిల్డ్ ఎగ్ని తినరు కదా, బాగా ఉంటుందని ఇలా కర్రీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకైనా కానీ ఎప్పుడైనా గొంతు బాగాలేకపోయినా, సర్ది ఎక్కువగా అయినా కానీ వెల్లుల్లి ఎక్కువ దంచేసుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ దట్టు మనకి బాయిల్డ్ ఎగ్ కాబట్టి ఎనర్జీ ఫుడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దాంట్లోకి ఏం పౌడర్స్ వేయొద్దు, మసాలాలు జస్ట్ కొత్తిమీరతో అలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్గా కాబట్టి మనకి మసాలాలు కూడా ఉండవు కాబట్టి పిల్లలకి కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న పాపకి బుక్స్ ఇచ్చి 2 డేస్ అవుతుంది. 2 డేస్ నుండి నన్ను విసిగిస్తుంది, ఎప్పుడు వేస్తావో కవర్స్ అని. ఇంకా నాకు టైం ఉండట్లేదమ్మా, ఇంకా టైం ఉంది కదా 2-3 డేస్ తర్వాత సబ్మిట్ చేయాలి అంటే చెప్తే వినట్లేదు. నువ్వు చేస్తావా లేదా, నేను చేసుకోవాలన్నా కట్ చేసుకోవాలని సిజర్తో నన్ను బెదిరిస్తుంది. ఇంకా సర్లే ఎందుకులే, పిల్లలు డైలీ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఒకరోజు కూర్చున్నాను. ఇంకా ఆ రోజు కూర్చున్నా కానీ అవ్వలేదు. బుక్స్ ఏమైనా తక్కువ ఇస్తున్నారో స్కూల్స్లలో, ఈసారి కూర్చుంటే అయిపోతుంది కానీ ఆ పని ఈ పని అని 10 సార్లు లేవడమైంది, ఇంకా కాలేదు. టీ తాగుదామని ఒకసారి లేవడం, వంట చేద్దామని ఒకసారి లేవడం, దాంతోనే ఇంకా 2 డేస్లో చేద్దాంలే అమ్మ అని చెప్పేసి ఇంకా చేయలేదు. అయినా కానీ ఇంకా విసిగిస్తూనే ఉంది. అక్కకి అన్నీ చేసి పెట్టినో, నాకు అసలు ఏమీ చేయట్లేవు, అక్కకి సపోర్ట్ చేస్తావు, అన్నీ అక్కకి చేసి పెడతావని ఇంకా అలిగింది. పోనీలే అమ్మ చేసి పెడతానని చెప్పేసి అతిలాడాను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలానే ఉంటారు? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.